జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. రెండవ మాటను గురించి ధ్యానిద్దాం. ఈ సందర్భాన లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనము నుండి 43వ వచనం వరకు చదువుకుందాం. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుము అని చెప్పాను. అయితే రెండవ వాడు వాని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాం, కానీ ఈయన ఏ తప్పితమును చేయలేదు అని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని వ్రాయబడి ఉంది. గొల్గతా కొండపై యేసు ప్రభువుతో పాటు ఆయన కుడి ఎడమల 2 దొంగలను కూడా సిలువ వేశారు. వారిలో ఒక దొంగ, నీవు క్రీస్తు అయితే నిన్ను నీవు రక్షించుకొనుము అని చెప్పి, ఆ తరువాత మమ్మల్ని కూడా రక్షించుము అని హేళనగా మాట్లాడాడు. కానీ మరో దొంగ ఆ మొదటి దొంగను గద్దించి, యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని ప్రార్థించాడు. ఆ ప్రార్థనని విన్న ప్రభు వెంటనే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని పశ్చాత్తాపుడైన ఆ దొంగకు ప్రభు జవాబిచ్చాడు. ప్రభువును విశ్వసించు వారందరినీ ఉద్దేశించిన వచనమది. ఇది రక్షణ వచనం. ఈ మాటను బట్టి యేసు నరుడు కాదని, ఆయన సాక్షాత్తు దేవుడని తెలుస్తోంది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని చేసిన ప్రార్థనని బట్టి ఆయన మానవుడని తెలుస్తుంది. కానీ ఆ ప్రభువు దొంగతో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని పలికిన మాటను బట్టి ఆయన దేవుడని తెలుస్తుంది. మొదటిది ప్రార్థన అయితే, రెండవ మాట ప్రార్థనకు జవాబై ఉంది. ప్రార్థనకు జవాబిచ్చువాడు దేవుడే. ఈ జవాబులో 5 పదాలు ఉన్నాయి. ప్రథమంగా నేడు అను పదం, రెండవదిగా నీవు అను పదం, మూడవదిగా నాతో కూడా అను పదం, నాలుగవదిగా పరదైసు అను పదం, ఐదవదిగా నిశ్చయముగా అను పదం. ఈ 5 పదాలను మనం క్లుప్తంగా ధ్యానిద్దాం. ప్రథమంగా నేడు అను పదం. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని రక్షింపబడిన ఆ దొంగతో ప్రభు సెలవిచ్చాడు. ఒక పాపి తన పాపముల విషయమై పశ్చాత్తాపపడి క్షమాపణకై ప్రార్థించినప్పుడు వెంటనే, అనగా క్షణకాలము కంటే తక్కువ కాలములో రక్షణ కలుగుతోంది. నేడు అను పదము ఇదే సత్యాన్ని దృఢపరుస్తుంది. రక్షణ నేడే, రేపు కాదు. బహుశా రేపు అనుదినము మన జీవితంలో రాకపోవచ్చు. మరణించిన తరువాత రక్షణ అంటూ లేదు, తీర్పు మాత్రమే ఉంది. ఆ కారణాన పరిశుద్ధాత్మ ప్రేరేపించినప్పుడే యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించటం ఆశీర్వాదకరం. తార్సువాడైన సౌలు, ఐథియోపియుడైన నపుంసకుడు, ఫిలిపు పట్టణ జైలు అధికారి, వీరంతా ప్రభువును విశ్వసించిన వెంటనే రక్షింపబడ్డారు. అలాగే పాప పశ్చాత్తాపమును పొందిన దొంగ కూడా రక్షింపబడ్డాడు. ఆ కారణాన 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనంలో ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం అని వ్రాయబడి ఉంది. ఇక రెండవదిగా నీవు అన్న పదం, నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని ఆ దొంగకు ప్రభు వ్యక్తిగతముగా సెలవిచ్చాడు. రక్షణ వ్యక్తిగతమైనది అన్న సత్యాన్ని నీవు అను ఈ పదము తెలియజేస్తుంది. ప్రతి పాపి పశ్చాత్తాప్తుడై తన రక్షణార్థమై
వ్యక్తిగతముగా ప్రభువును అంగీకరించవలసి ఉన్నాడు. భర్త రక్షణలో భార్యకు భాగము లేదు. అలాగే భార్య రక్షణలో భర్తకు భాగం లేదు. తల్లిదండ్రుల రక్షణలో పిల్లలకు భాగం లేదు. అలాగే పిల్లల రక్షణలో తల్లిదండ్రులకు భాగం లేదు. ఎవరి రక్షణ వారిదే. ఈ రక్షణ నూతన జన్మానుభవం ద్వారానే కలుగుతుంది. అందుకుగాను ప్రభువును వ్యక్తిగతముగా విశ్వసించాలి. ఇక మూడవదిగా నాతో కూడా అను పదం. నాతో కూడా నీవు పరదైసులో ఉండు అని రక్షింపబడిన దొంగతో ప్రభువు సెలవిచ్చాడు. నాతో కూడా అనగా ప్రభువుతో కూడా అని అర్థం. ఈ మాట భావగర్భితమైంది. ఇది రక్షణ ఫలితాన్ని తెలియజేస్తుంది. ఒక వ్యక్తి ప్రభువుతో ఉన్నట్లయితే ఆ వ్యక్తి అనుభవించు ఆశీర్వాదములు లెక్కకు మించి ఉన్నాయి. నిత్య జీవం, చెప్పశక్యముగాని మహిమాయుక్తమైన ఆనందం, పరమ తండ్రితో కుమారత్వం, దేవుని కుటుంబములో సభ్యత్వం, తండ్రి కుమార పరిశుద్ధాత్మలతో అన్యోన్య సహవాసం మొదలైన ఆశీర్వాదములను తాను అనుభవించగలడు. నాలుగవదిగా పరదైసు అను పదం. నాతో కూడా పరదైసులో ఉండు అని ప్రభు సెలవిచ్చాడు. పరదైసు నీతిమంతుల ఆత్మలుండు స్థలం. ఇది ఆనందకరమైన స్థలం. పరదేశులోని వారు ఇప్పుడు పరలోకమునకు చేర్చబడ్డారు. ఈ సత్యాన్ని గురించి మరోసారి వివరంగా నేర్చుకుందాం. ఇప్పుడు ప్రభువును విశ్వసించి చనిపోయేవారు పరదైసుకు వెళ్ళరు, కానీ నేరుగా ప్రభు సముఖములోనికి అనగా పరలోకమునకే వెళ్తారు. ఇక ఐదవదిగా నిశ్చయముగా అను పదం. నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని ప్రభు సెలవిచ్చాడు. అనగా ప్రభు పలికిన మాటలో ఆ దొంగకు నిశ్చయత కలిగింది. రక్షణలో 3 ముఖ్య విషయాలున్నాయి: భద్రత, నిశ్చయత, ఆనందం. ప్రభు పలికిన ఈ 2వ మాటలో సంపూర్ణ క్షమాపణ, సంపూర్ణ రక్షణ ఇమిడి ఉన్నాయి. ప్రభు తన మనోవేదనలో మరణించి ఒక ఆత్మకు జీవమునివ్వగలిగాడు. దైవోగ్రత పాత్రను త్రాగుచూ రక్తధారలు పారుచుండగా పశ్చాత్తాప్తుడైన పాపికి రక్షణ పాత్రను అందించాడు. తన హస్తములు సిలువకు మేకులతో బిగించబడిన పశ్చాత్తాప్తుడైన పాపికి పరదైసు ద్వారాన్ని తెరిచాడు. ఎంత ఆశ్చర్యం! ఎంత గొప్ప రక్షణ! ఎంత గొప్ప రక్షకుడు! ప్రియమైన స్నేహితుడా, సోదరి, ఇటు రక్షకుని నీవు కనుగొన్నావా? ఆ ప్రియ రక్షకుడే నీకు సహాయం చేయునుగాక. ఆమెన్.